వాళ్ళే ఇస్తారు. బూత్లోకి వెళ్తాం, పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత మన లిస్ట్ అవన్నీ మీకు ఆ స్లిప్లు అవన్నీ మీకు అందజేస్తాం. ఇది ఎలక్షన్ రేపు వెళ్ళినాక అందరికీ కూడా మీ ఓటు పలానా చూడంలో పలానా చూడండి అని చెప్తాం. మనం చేయాల్సింది ఏంటంటే పెన్ను కూడా వాళ్ళే ఇస్తారు అభ్యర్థులు. అదే మన పోలింగ్ ఆఫీస్ ఇస్తారు. ఆ పెన్నుతో ఇదిగో మనం ఇది ఇలా ఉంటుంది ఓటర్ లిస్ట్, ఇలా వరుసగా పేర్లు ఉంటాయి. మన పేరాబత్తులు రాజశేఖర్ గారు చూడండి, పేరు చూసుకోండి, ఫోటో చూసుకోండి, దాని ఎదురుగా 1 అంకేయండి. ఇక రెండో సెక్షన్ మనం రెండో ఆప్షన్ అనేది చూడక్కర్లా, మనకి ఎట్టి పరిస్థితుల్లో 1 అంతే. ఇక రెండో గీత మళ్ళీ ఆ 1 వేసేది పైకి కానీ కిందకి కానీ తగలకూడదు. 1 అంటే 1 ఇంకంతే. 1 వేయటం, కన్నాళ్ళకి ఇచ్చేసేయటం రావటం. దయచేసి మన ఓట్లు మురిగిపోకూడదు. ఎందుకంటే పోయినసారి 16,700 ఓట్లు మురిగిపోయినాయి పోయినసారి జరిగిన ఎలక్షన్లో. అలా పరిస్థితి రాకూడదు. మనం ఏంటంటే మొన్న అధికారం లేనప్పుడే 3 ఎమ్మెల్సీలు గెలిచాం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. ఒక ఎలక్షన్లో అయితే 2,40,000 మెజార్టీ ఉత్తరాంధ్ర పేరాడ చిరంజీవి గారు అని 2,40,000 ఓట్లతో గెలిచాం. మనం దాన్ని మించి మనకున్న. అలాగే ఈ అమ్మఒడి అనేది కూడా మే నెల 7వ తారీఖు ఇస్తున్నారు. రైతు భరోసా జూన్ నెల 9వ తారీఖు ఇవాళ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు. మార్చి మనకి 3వ తారీఖున మనకి 8వ తారీఖున ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. ఇది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. కోడ్ అయిపోగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మార్చి నెల 28వ తారీఖు కల్లా ఎలక్షన్ మన ఎగ్జామ్స్ పెడతారు. డిఎస్సి ఎలక్షన్ ఎగ్జామ్ పెట్టి మనకి రేపు రాబోయే స్కూల్స్ ఓపెనింగ్ టయానికి ఇది జూన్ నెల 12వ తారీఖు మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ జరుగుతుంది. మనకి పరిశ్రమలు వస్తాయి, తద్వారా పెట్టుబడిదారులు వస్తారు, ఉద్యోగాలు కల్పిస్తారు. అలాగే అభివృద్ధి విషయానికి వస్తే మన పంచాయతీలోనే సుమారు 1,50,00,000 రూపాయలు సిమెంట్ రోడ్లు ఎమ్మెల్యే గారి ద్వారా మనం చేసుకోవడం జరిగింది. మండలం మొత్తం మీద 5 కోట్ల రూపాయలు చేసుకోవడం జరిగింది. అలాగే ఎప్పుడైనా పనిచేసే వ్యక్తుల్ని మనం ఎన్నుకుంటే ప్రతిఫలం మనం అనుభవించవచ్చు. ఎమ్మెల్యే గారు లాగానే మంచి వ్యక్తి రాజశేఖర్ గారు. ఆయనకు అందరూ తప్పనిసరిగా ఆయన ఎదురుగా 1 నెంబర్ గుర్తేసి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుచున్నాను.